మరి ఈ పోలీసులకు రియల్గా నేను చెప్తున్నా తమ్మి, ఇక్కడ నేను ముందు నుంచి చెప్తున్న పోలీసులు, పాలమూరు జిల్లాలో ఇది అచ్చంపేటలో నాగర్ కర్నూలులో పనిచేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ పేరు నేను రాసి పెట్టుకున్నా. మీ అందరు పోలీసు వాళ్ళు అనలేను, ఎవరైతే ప్రభుత్వానికి కాంగ్రెస్ జెండా కప్పుకొని కాంగ్రెస్ కండవ కప్పుకొని ఎమ్మెల్యే తత్తులుగా పార్టీ తత్తులుగా పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పటికైనా మీరు కబడదారు. మీరు ఎందుకు కష్టపడి చదువుకున్నారు? ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే మీకు, ఎవరిచ్చారు మీకు ఉద్యోగం? మీరు కష్టపడి మీరు సంపాదించుకున్న సంపాదన. ఎమ్మెల్యే ఒక పోస్టింగ్ ఇప్పించాడు, ఆ పోస్టింగ్ కొరకు మీరు వన్ సైడ్గా అమాయకులైనటువంటి పేదవాళ్ళని కొడుతుంటే మరి మీరే రక్షకులే భక్షకులైతే మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు? దేనికోసం? మీరు ఉల్టా మీరు ఒక పని చేయండి, మీ శాత కాకపోతే బట్టలు ఇప్పేసి బెల్ట్ తీసి లోపల కూర్చోండి, మేము చూసుకుంటాం, ఇక వాడో మేము చూసుకుంటాం కదా. ఇక మీరు ఉల్టా కేసులు పెట్టి ఇంతవరకు చేయడం కరెక్ట్? చెప్పండి, ఆలోచన చేయండి. అసలు వాస్తవాలు ఎవరివి, తప్పేవరిది, ఎవరి తప్పండి? తప్పు ఉంటే శిక్ష వేయండి, నో ప్రాబ్లం. కానీ ఇవాళ బహిర్గతంగా వీడియోలు వచ్చినాయి, వాళ్ళు ధర్మార్జంగా కొడుతున్నారు. మరి కొట్టినాడు మీద ఎంతమంది మీద కేసు చేసినావు? గిరిజనుల మీద ఇవాళ మాది ప్రజాపాలన అని చెప్పుకుంటే మరి గిరిజనుల మీద జరిగితే దాడి జరిగితే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు? కళ్ళు మూసుకున్నాడా? టైం లేదా? పరామర్శించే వాళ్ళు నీ పార్టీ నాయకుడు ఏం చేసినా నీకు పార్టీ నాయకుడికే సపోర్ట్ చేస్తారా? వాస్తవాలు చూసుకోరా? జరిగింది ఎవరిది తప్పు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళది తప్ప, బీఆర్ఎస్ పార్టీ తప్పవా? నువ్వు ఇంటెలిజెన్స్ పంపించి నువ్వు ఎంక్వైరీ చేయి, అప్పుడు మీరు. కానీ ఏం తప్పు చేసినా మా పార్టీ నాయకుడినే కాపాడుకోవాలి, బలవంతంగా మేము పార్టీలు చేంజ్ చేసుకోవాలనుకుంటే అది ఎంతవరకు కాదు? నువ్వు 10 మందిని మెప్పించి నువ్వు పార్టీలో చేంజ్ చేసుకో. గ్రామానికి మంచి పని చేసి పార్టీ ఏకదేరుగా అంకితపల్లి నీ ఓట్లు పడేట విధంగా చేసుకో. కానీ బెదిరిస్తే ఎన్ని రోజులు బెదురుతారు? 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, సగం పైన టైం అయిపోయింది, నీకు ఉన్నది 2 ఏళ్ళే. మీరు పగటి కళలు అంటున్నారు.